గట్టుకో పడిపోతా గట్టుకో పడిపోతాను నేను. అయితే నాయన మా ప్యాంటు ఊడిపోతా. అయితే చూసేవా చక్కగా మహానుభావుడు రాజుగా లారీలు బస్సులు ఉన్నది దీని మీద ఎక్కిపోవచ్చు. అయితే చూసేవా చక్కగా ఎత్తుడు అంటా ఉన్నాడు. ఎత్తుడు ఏంటంటే ఆయన ఈయన ఎవర్రా? ఈశ్వరుడు అండి. ఏంటి ఎత్తురుడా? నిజంగా దేవుడేనా? కొలిస్తే దేవుడా పొలపోతే దానికిలా శక్తి. అది కాదురా నాయన, ఇదిగో మీ ఈశ్వరుడు అన్నావు కాబట్టి ఈశ్వరుడిగా ఇదిగో అయ్యి బాబు మొక్క దిగి కూడా కురులు ఉంటాయి కదరా నాయన. టోపీ కటింగ్ చేయించాడు బాబు. అయితే నాయన అది కాదు గాని ఇదిగో ఈశ్వరుడు పులిసెరం వేసుకుంటారు కదరా. రెడీమేడ్ అంటే కోరలు చొక్క వేసుకున్నాడు. అయితే నాయన అలా కాదు గాని నిజంగా మీ దేవుడు అన్నావు రే. మీ దేవుడు రెండు అడిగితే చెప్తాడా? 2 కాదు 4 అడగండి. కేకే అడుగు అన్నయ్య వెళ్దా? అన్నయ్య వెళ్ళరమ్మా. నిజంగా మీ దేవుడేనా? దేవుడేనండి. నేను నమ్మొచ్చంటావా? మీరు నమ్మండి. నమ్మకం చాలతలేదా? నమ్మకం సరిపోవాలంటే ఇంటికాడ లక్షలు ఒప్పంది ఏమంటే ఈ నిజంగా మీ దేవుడు అన్నారు కాబట్టి నాకు తెలంత నీకు తెలిసిన అడిగితే చెప్తాడా? అడగండి. ఏమండి ఏమండి నిజంగా చేస్తాడన్నా మీరు? అవునాను. దేవుడు అంటాడు. దేవుడు అని ఒప్పుకుంటాను నిజంగా. అదిగో చూసేవా నిజమన్నాడు కాబట్టి ఏమండి ఆర్లు ఎంతండి? ఇంగ్లీష్ మీడియం. తెలుగు రాదంట. తెలుగు రాదంటే ఇంగ్లీష్ లో అడగండి. అయితే 6 hours 36. మీ దేవుడు బయట దేవుడిని అడగాలేస్తే వెళ్దాం. అయితే నాయన ఉదయం కూడా అడగమంటావా? అయితే సింపుల్ గా అడగండి. అది కాదు గాని ఇదిగా ఊళ్ళో ఓటు చేస్తే ఎంత? అబ్బో వచ్చిందండి. సింపుల్ గా అడగమన్నా కదా. నిజంగా దేవుడే నేను నమ్మాను. నాయన ఈ భగవంతుడి దగ్గరకు వచ్చి మహాతలి బాధ్యతమంటా ఉందంట. అయ్యో పొందరా ఎత్తుడ పొందరయ్యానా పొందరయ్యానా అంటుందో ఈ మహాదేవి చేస్తాడంటే అన్నాడట. అమ్మా నేను పొందాలని అందాలన్నా అదిగో నువ్వు చూస్తే మైలు శుద్ధుల్లో మునిగిపోయి ఉన్నావు. అమ్మా 7 సముద్రాలు సముద్రాల వద్దకెళ్ళి ఒంటి మీద నూనె ఒక వస్త్రం లేకుండా నువ్వు అంగడి స్నానాలు చేసినట్టయితే పొందుతానని అడిగిపోయిందో. అదే సమయం నందు చక్కగా మహానుభావుడు అంటా ఉన్నాడట. ఏమంటున్నాడా? అది చెప్తమ్మ అడుగుతా ఉంది. చేస్తారా ఆ మైలు ఏమిటనే సమయం నందు అమ్మా నువ్వు పడతావు ఒక చూడవుతావు నీ తలమాయిట ఏ 3 మైలు కూడా మాడు కనపడినది. ఎప్పుడైతే మహానుభావుడు చూసేవా ఈ ఆది చిత్తమ్మ గండారి గడ్డలు రాదరిపోయిన గజ చూడాలమ్మ అయ్యయ్య గండారి గడ్డాల కత్తి పక్కన నువ్వు అయితే ఆయన చక్కగా మహానుభావుడు అదిగో సేవ గండారి గొడ్డల తడి మీద పెట్టి చేత పెట్టాడు. గజాసోళాలు చేత పెట్టాడు. మీ మహాతలి బాధ్యతమ్మ 3 నేత్రం తీసి దాని మీద పెట్టింది. ఈ 3 నేత్రాన్ని కూడా నట్టను ధరించాడు. అరే అదిగో మహానుభావుడు ఎప్పుడైతే 3 నేత్రం నట్టను ధరించి తెలుస్తున్నాడో అదిగో ముందుగా బుడదలు సుందరపడి 3 నెలలు పుడతారు. అదిగో ఈనాడే తల్లి పెట్టికి మన వ్యవసాయం వాయాలేకుండా ఉంటుంటే అదిగో సేవ నరుడు కూడా ఇలాగే ప్రదర్శిస్తారని చక్కగా 3 నేత్రం మూసివేశాడు. పోయిందా ఎప్పుడైతే 3వ నేత్రాన్ని మూసేశాడో చక్కగా మహాతల్లి అదిగో స్థానానికి వెళ్తా ఉన్నారు. ఎలా వెళ్తుందంటే అయ్యో ముందు చెప్తే ఎప్పుడైతే ముందు చెప్తే గంగా వెళుతుందో వెనకాల వాది చిత్తం వెళ్తా ఉంది. వాది చిత్తం ఎలాగెళ్తుందో వచ్చింది. అవుతే నాయన అయితే సేవ నిల్చో మొత్తం కాదమ్మా నువ్వు నిల్చో పక్కన ఎలాగొచ్చి మనంత గూటి ఎలాగొచ్చి నేను చెప్తాను నీకే. అవుతే సేవ ఈవిడ గంగా దేవట
ఇవిడి గంగాదేవి గంగాదేవంట ఇంకా? ఈ మహాతల్లి బాధి చిత్తమ్మ ఓయ్. అదిగో చూసేవ ఆ. మహాతల్లి ఈ గంగాదేవుని తవ్వుతుందంట ఆ. ఎలా తవ్వుతుందా ఓయ్. ముట్టుకుంటే ఆట ఎలా ఆడతావు అలా ఆడాలి నువ్వు అయితే చూసేవా అది చిత్తమ్మ మహాతల్లి బాధి చిత్తమ్మ గంగాదేవుని తవ్వుతా ఉన్నది ఎలాగా పరిగెట్ట చుట్టూరు మా చుట్టూరు నాయన సేవ మరి ముందు చూడమ్మా గాంగెల్లో తండ్రి అదిగో గంగాదేవుని తవ్వుతా పట్టుకుంటా చూస్తా ఉన్నది ఆ. అదిగో చేస్తుంటా ఉన్నాడు ఎవరు? చూసేవా ఓయ్ అనయా పైకిట్టనే పైకెత్తు భోజనం చేయలేదా ఆ? ఇడ్లీలు పెద్ద పెద్ద ఇడ్లీలు పెట్టారు మాకు అది రెండు దాసం తింది కానీ. అయితే నాయన ఆ. చక్కగా మహానుభావుడు ఏడుకోడు అంటున్నాడంట ఎవరు? అమ్మ ఒయ్యి గంగా ఓ. ఒయ్యి గంగా ఆ. అదిగో మా తల్లి గారిన పాపాస్మరాలు నీ తాను చెప్పాలి నీ స్నానా జపాలు వస్తా ఉంది మహిమైపోమని అడుగుండు అయితే చూసేమా ఎప్పుడైతే మహిమైపోమన్నాడో ఆ. ఈ గంగాది ఏమంటుందంట ఎవరు? చేస్తారా ఓ. అదిగో మీ తల్లి గారి ముందు మాయం అవ్వాలంటే ఆ. నాకు ఒక వర్మ కావాలంది ఆ. నన్ను కళ్యాణం అడమంటుంది పోయిందా ఈశ్వరుడు గంగాదేవి ఒక వరం ఇచ్చాడు ఆ. అదిగో గంగాదేవుని వాచిత్తమ్మ తగులుతా ఉన్నది ఆ. ఎలాగెళ్తుందా ఓ. మరి ముందు చూస్తేనామా ఓయ్, పరిగెత్తు పరిగెత్తు దా దా ముందుకురా ముందుకురా చక్కగా ఎప్పుడైతే గంగాదేవిని తగులుతా ఉందో ఆ. ఓపల నేను ఓపాలే